నమస్కారం ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం। ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ఈ బులెటిన్ ముఖ్యాంశాలు మీకోసం। శిల్పా ఇంటిని ముట్టడించిన ముస్లిం మహిళలు, చివాట్లు తిన్న శిల్పా చక్రపాణి। నవరత్నాలంటే కాల్చి చంపడమా అంటూ జగన్ పై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్న ఉప ముఖ్యమంత్రి కేఈ। నామినేషన్ దాఖలు చేసిన వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి। వైఎస్ నగర్ లో పర్యటించి అభివృద్ధిపై వార్డు ప్రజలతో సమీక్షించిన నంది గ్రూప్స్ ఎండీ శ్రీధర్ రెడ్డి, కౌన్సిలర్ శివశంకర్। నంద్యాలలో జగన్ నిర్వహించిన బహిరంగ సభలో శిల్పా చక్రపాణి రెడ్డి ముస్లిం మహిళలను కించపరుస్తూ మాట్లాడాడని ముస్లిం మహిళలు శిల్పా ఇంటిని చుట్టుముట్టారు। నంద్యాల పట్టణంలోని శిల్పా మోహన్ రెడ్డి ఇంటిని శుక్రవారం సాయంత్రం నంద్యాల పట్టణ మహిళలు చుట్టుముట్టారు। ఈ సందర్భంగా ముస్లిం మహిళలు మాట్లాడుతూ నంద్యాలలో జరిగిన వైఎస్ఆర్సీపీ బహిరంగ సభలో శిల్పా చక్రపాణి మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడని ఆరోపించారు। గెలిచిన వాళ్ళు మగాళ్లని, ఓడిపోయిన వారు ఆడాళ్లని వ్యాఖ్యానించారు। మహిళలు లేకుండా ఎలా గెలుస్తారో చూపిస్తామని ముస్లిం మహిళలు సవాల్ విసిరారు। ఓట్లకు, మీటింగ్లకు ఆడవాళ్ల అవసరమా అంటూ మహిళలు హెచ్చరించారు। దివంగత భూమా దంపతుల ఫోటోలు పెట్టుకుని ప్రచారం నిర్వహిస్తూ ఉంటే నాటకాలు ఆడుతున్నారని చక్రపాణి రెడ్డి అన్నాడని, జగన్ తన తండ్రి ఫోటోలు పెట్టుకుని తిరగటం లేదా అని ప్రశ్నించారు। శిల్పా చక్రపాణి మహిళలకు క్షమాపణలు చెప్పకపోతే మహిళల ఆగ్రహానికి గురవుతారని హెచ్చరించారు। ముస్లిం మహిళలను నల్ల కాకులతో పోల్చడం మంచిది కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు। అనంతరం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితులను అదుపులోకి తీసుకున్నారు। నిన్న జగన్ గారి సభ జరిగిందండి, వైఎస్ఆర్సీపీ పార్టీ సభ జరిగిందండి। దాంట్లో శిల్పా చక్రపాణి గారు నిన్న జరిగిన వైఎస్ఆర్సీపీ బహిరంగ సభలో శిల్పా చక్రపాణి రెడ్డి గారు మహిళల గురించి కించపరిచినట్లు మాట్లాడినారు। మేము గెలిస్తే మొగళ్ళము, ఓడిపోతే ఆడళ్ళము అన్నారు। ఆడళ్ళు లేకుండానే ఎలా గెలుస్తారో మేమే చూస్తాము। ఓట్లకైతే ఆడళ్ళు అవసరము, మీటింగ్లకైతే ఆడళ్ళు అవసరము। మీకు గెలిస్తే ఆడోళ్ళు అనేది తక్కువ చూస్తారా? మా భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ఫోటోలు పెట్టుకుని మా అఖిలమ్మ, మౌనికమ్మ వాళ్ళు ఓట్లు అడుగుతుంటే డ్రామాలు కొట్టినామంటారు। ఇదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ ఆడే చచ్చిపోయినాడు, రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకుని ఓట్లు అడుగుతున్నాడు। ఈ రోజు చెప్తున్నాము, ఒక భూమా అఖిల వాళ్ళే కాదు, ప్రతి ఒక్క ఆడపిల్లకు భూమా నాగిరెడ్డి అన్న కాబట్టి మేము అందరము ఈ రోజు నుంచి శోభా నాగిరెడ్డి, భూమా నాగిరెడ్డి ఫోటోలు పెట్టుకొని దిగుతాము। ఎవరు చూస్తారో మేము చూస్తారు। ఇంత అవమానం పరిచినందుకు శిల్పా చక్రపాణి రెడ్డి గారు దిగి వచ్చి మహిళలకు క్షమాపణ చెప్పకుంటే మేము ఇక్కడి నుంచి కదలము। మహిళల కోసం ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు అతనికి తగిన సమాధానం మేము చెప్తామని అంటున్నాము। మహిళలను పట్టుకొని, కర్నూలు జిల్లా మంత్రులను పట్టుకొని, మా మినిస్టర్లను పట్టుకొని, ఇక్కడ ఉన్న వాళ్ళని పట్టుకొని ఊరు ఇడిపించాడా? మమ్మల్ని ఆడలను ఊరు ఇడిపించాడా? ఇక్కడ ఉన్న వాళ్ళను ఆయన ఎక్కడ ఏ ఆడ మనిషికి న్యాయం చేసినాడు చూపేమో, నా ముందరికి రమ్మను। నాకు ఫోన్ చేసి ఒక ఆడ మనిషిని మందు దారి ఒకప్పుడు ఫోన్లు చేసి ఇతడా చేసి పక్కకు పంపించిన వాళ్ళు ఏ ఆడ మనిషికి న్యాయం చేసినాడని ఈ పొద్దు ఆడ మనిషిని కించపడుతున్నాడు। శిల్ప బయటికి రావాలా, బయటికి రావాలి, మాకు క్షమాపణ చెప్పాలి। మాకు లేడీస్ కి అవమానం జరిగింది। ఒకప్పుడు ఆయనప్పటికీ నల్ల కాకులు పనికి వచ్చినారు, ఒకప్పుడు ఈ నల్ల కాకులు మేము బుర్కాలు వేసుకొని వచ్చిన ఓట్లు ఎట్లా చేయించుకుంటారు? నల్ల కాకులు ఓట్లు చేస్తే కదా గెలిచేది అందరూ, నల్ల కాకులు వేయకుంటే ఓట్లు
అధినేత జగన్ కు పిచ్చి ముదిరిందని, అభివృద్ధి పనులను అడ్డుకునే చర్యలకు పాల్పడటంతో పాటు ప్రజలను రెచ్చగొడుతున్నారని ఉప ముఖ్యమంత్రి కె కృష్ణమూర్తి అన్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని కాల్చి చంపాలని బహిరంగ సభలో మాట్లాడటం విఘ్నత కాదని, జగన్ మాట తీరు ఆక్షేపణీయం అని, జగన్ మీద చర్యలు తీసుకోవాలని ఈసీకి ఫిర్యాదు చేస్తామని ఉప ముఖ్యమంత్రి కె కృష్ణమూర్తి అన్నారు. శుక్రవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం జరిగింది. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కేఈతో పాటు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గాలి ముద్దుకృష్ణమనాయుడు, పర్యాటక మంత్రి భూమా అఖిల ప్రియలు, వైసీపీ అధినేత ప్రతిపక్ష నాయకుడైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమంత్రి కేఈ మాట్లాడుతూ చంద్రబాబు చొక్కా విప్పుతాం, లోకేష్ బజారున పడ్డాడు లాంటి మాటలే జగన్ దృష్టిలో నవరత్నాల అని ప్రశ్నించారు. సాంప్రదాయాలకు తిలోదకాలు ఇచ్చిన నీచంగా మాట్లాడటం పద్ధతి కాదన్నారు. వైకాపా పార్టీలో ఉన్నప్పుడు భూమా దంపతులను పొగిడిన జగన్ ఇప్పుడు వారి బిడ్డ భూమా అఖిల ప్రియను విమర్శించడం సబబు కాదన్నారు. నంద్యాల అభివృద్ధిని సహించలేని జగన్ మరోవైపు అభివృద్ధి జరగటం లేదని అసత్య ప్రచారాలు చేస్తున్నాడని ఆరోపించారు. నంద్యాల అభివృద్ధి పేరుతో జగన్ ఇచ్చిన వ్యవసాయ విశ్వవిద్యాలయం, మోడల్ టౌన్, నిరుపేదలకు ఇండ్లు తదితర హామీలన్నీ తెదేపా పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలే అన్నారు. తమ పథకాలను ప్రతిపక్ష నేత కాపీ కొట్టారని ఎద్దేవా చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడటం పద్ధతి కాదంటూ అధికారులు లేకుండా జగన్ ఏం చేయగలరని ప్రశ్నించారు. ఏం చేయాలన్నా మేమే చేయగలమని స్పష్టం చేశారు. ఇప్పటికే నంద్యాలలో జరుగుతున్న వందలాది కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మించి ప్రతిపక్ష నేత ఏం చేయగలడని ప్రశ్నించారు. పట్టణంలో జరుగుతున్న 13,000 ఇండ్ల నిర్మాణం నిపుణుల పర్యవేక్షణలో జరుగుతున్నాయని, ఆ పనుల్లో అవినీతికి పాల్పడేంత కక్కుర్తికి తెదేపా నేతలు దిగజారలేదని స్పష్టం చేశారు. మైనారిటీలు జగన్ చెప్పే మాయ మాటలు నమ్మరని, అందుకు నిదర్శనం ప్రముఖ విద్యావేత్త నేషనల్ కళాశాలల అధినేత ఇమ్తియాజ్ అహ్మద్ తెదేపాలో చేరటమే అన్నారు. రాజకీయం తప్ప అభివృద్ధి పట్టని జగన్ కు వీలుంటే రౌడీయిజం చేయటం, లేకుంటే మోకాళ్ల మీద కూర్చునే జగన్ ఎక్కడ, నిరంతరం అభివృద్ధిని కాంక్షించే చంద్రబాబు నాయుడు ఎక్కడ అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ గాలి ముద్దుకృష్ణమనాయుడు జగన్ తీరును నిశితంగా విమర్శించారు. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయగలిగే పోలవరం ప్రాజెక్టుకు జగన్ అడ్డుపుల్లలు వేయటంతో పాటు అవినీతి ఆరోపణలు చేస్తుండటం దుర్మార్గం కాదా అని ప్రశ్నించారు. ప్రాజెక్టుల వ్యయం పెరుగుతున్న నిర్మాణ ఉపకరణాల ధరల మీదే ఆధారపడి పెరుగుతుంటుందని స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధిని సైతం జగన్ అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల కోసమే సంక్షేమ పథకాలు చేపడుతుందని, డబ్బు కోసం కాదన్నారు. జగన్ గారు నవరత్నాల గురించి మాట్లాడతారేమో అని చెప్పి నేను చాలాసార్లు నవరత్నాల గురించి ఆలోచన నాకు ఎక్కువ ఉండేది. ఏం మాట్లాడుతున్నారు నవరత్నాల గురించి అని చెప్పేసి. ఆ నవరత్నాలు ఏమనిదంటే తేలిపోయింది నన్ను బహిరంగ సభలు. ఏంటంటే ముఖ్యమంత్రి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నడి రోడ్డు పైన కాల్ చేయండి అనేది ఒక నవరత్నం. అదేవిధంగా బజార్లో లోకేష్ తిరుగుతున్నాడు, బజార్లో పడ్డాడు లోకేష్ అనేది ఒక నవరత్నం. అదే కాకుండా ఆయన నవరత్నాల గురించి ఆలోచన చేసినప్పుడు ముఖ్యంగా ఆయన చెప్పేది ఏంటంటే చంద్రబాబు నాయుడు చొక్కా ఇప్పేలా అన్నాడు. ఇదొక నవరత్నం. ఇలా ఈ నవరత్నాలని చెప్పుకుంటూ పోతే అసలు ప్రజలు ఆయన చెప్పిన బహిరంగ సభలో ఆయన చెప్పిన మాటలు నవరత్నాల లేకుంటే రౌడీ ఫ్యాక్షనిస్ట్ మాటలు అనేది ప్రజల విజ్ఞప్తికి వదిలేస్తున్నాం ఈరోజు. నేను చాలా అన్యాయంగా మాట్లాడాడు. నంద్యాలకు అభివృద్ధి అనేది కేవలం మేము పోటీ పెట్టినందుకే జరుగుతుందని చెప్పారు. కళ్ళారా కనిపిస్తూ ఉంది, ప్రజలకు అందరికీ జరుగుతూ ఉంది. అంటే మేము ఈరోజు చేసిన అభివృద్ధి ఆయన కళ్ళకు కనిపించేది కూడా ఓర్చలేనటువంటి పద్ధతిలో మాట్లాడాడు. ఆయన ఆర్యవైశ్యులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాము. మేము అధికారంలో లేడు. ఈ రోజుకి అన్ని ఫెడరేషన్లన్నీ కూడా చాలా వరకు చేశాము. కులానికి ఫెడరేషన్ చేశాము, మేము కార్పొరేషన్లు చేశాము. ఏది చేయాలన్నా ఆర్యవైశ్యుల కార్పొరేషన్ చేయాలన్నా మా చంద్రబాబు నాయుడు చేయాలన్నా మేమే క్యాబినెట్ అనౌన్స్మెంట్ చేయాలి. కాబట్టి ఇవన్నీ నంద్యాలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు. దీన్ని ఎవరు ఆపలేరు, సాధించి తీరుతాను. తప్పనిసరిగా నంద్యాల అభివృద్ధి జరుగుతుందని మాత్రం 100%గా మేము చెప్పగలుగుతున్నాము. ఏ విధంగా పిచ్చెక్కింది అతనికి, ఏ విధంగా పిచ్చెక్కిందంటే 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి కావాలా,
ఇప్పుడు కాదు, అప్పుడు మనకు ముఖ్యమంత్రి కావాలి. నువ్వు 2019 వరకు నువ్వు అసలు ఎలక్షన్ రావు, నువ్వు ముఖ్యమంత్రి కావాలని చెప్పి నీ ఆశ అత్యాశ నీ పిచ్చి ముదురుతుందేమని చెప్పి మేము అనుకుంటున్నాను. నీ బహిరంగ సభలో నీకు నిజంగా పిచ్చి ముదిరింది, అందుకోసం ఇటువంటి మాటలు మాట్లాడుతున్నామని కూడా మాకు అర్థమవుతుంది. ప్రజలు మాత్రం బాగా తెలుసుకున్నారు ఈరోజు జగన్ ప్రవర్తన ఎలాంటిది, చంద్రబాబు ప్రవర్తన ఎలాంటిది అనేది. చంద్రబాబు ప్రవర్తన ఏ విధంగా ఉంది, అందుకోసమే ఈరోజు చంద్రబాబు యొక్క మంచితనాన్ని, ఆయన అడ్మినిస్ట్రేషన్ అదంతా చూసి ఈరోజు ఇంటర్ లాంటి విద్యా సంస్థలు, చాలా ఎక్స్పీరియన్స్డ్ విద్యా సంస్థలు ఉన్నాయి ఆయనకి. ఎడ్యుకేషన్ దాంట్లోన సంస్థల్లో నీతి న్యాయం ఏ విధంగా జరుపుకున్నా ఆ విధంగా జరిపించి ఎవరైతే చేయగలరో అని చెప్పే ఉద్దేశంతోనే ఇంతియాజ్ గారు ఈరోజు మా పార్టీకి వచ్చారు. నేను వారిని సాధారణపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. నేను ఒక్కనే కాదు, వాళ్ళందరూ నంద్యాల పట్టణ ప్రజలందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. ఎందుకంటే ఆయన విద్యా సంస్థలు బాగా ఉన్నాయి, మంచిగా జరుగుతుందని చెప్పే ఉద్దేశం మాకందరికీ ఉంది కాబట్టి ఆయనకు మేము ఆహ్వానిస్తున్నాం. వేరే ఆశలు ఏం చూపెట్టలేదు మేము. ఆయన వేరే ఆశలు చూపెట్టినా కూడా ఆయన వద్దంటున్నాడు. నేను తెలుగుదేశానికి ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను, డెవలప్మెంట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి నేను హెల్ప్ చేస్తానని చెప్పాను. గురువారం జరిగిన జగన్ పర్యటనలో శిల్ప దిగజారి మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మా నాన్న ఫోటోలు పెట్టుకుని ఇన్లిన్లు తిరుగుతూ ఏడుస్తూ ఓట్లు అడుగుతున్నానని విమర్శించటం న్యాయమా అని ప్రశ్నించారు. జగన్ తండ్రి మరణించి 9 సంవత్సరాలైనా ఇప్పటికీ తన తండ్రి ఫోటో పెట్టుకుని ఓట్లు అడుగుతూ నన్ను విమర్శించటం జగన్ 2 నాలుకల ధోరణికి నిదర్శనమన్నారు. నంద్యాలలో షర్మిల పర్యటిస్తుంటే ఆడపిల్ల కదా అనే మర్యాదతో తన తల్లి నంద్యాల వచ్చి ఆమె పర్యటనలో పాల్గొని తిరిగి వెళుతూ మరణించిన విషయం జగన్ కు గుర్తులేదా అని ప్రశ్నించారు. తన తండ్రి వల్ల మేం బాధపడ్డామని చెప్పటం శిల్పా సోదరులకు తగదన్నారు. తన తండ్రి మరణం తర్వాత సైతం ఆయన ఆశయాలను సాగిస్తున్నామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో తనకు ఓట్లు వేసేవాళ్లు మగవాళ్లు, వేయని వాళ్లు ఆడవాళ్లు అన్న శిల్పా సోదరులు ఆడవారిని ఎంత గౌరవిస్తున్నారో అర్థమవుతుందన్నారు. నేషనల్ కళాశాల అధినేత ఇంతియాజ్ అహ్మద్ మాట్లాడుతూ చంద్రబాబు నిర్మాణాత్మక అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి కేవలం తెలుగుదేశం పార్టీకే సాధ్యమన్నారు. నచ్చే స్వచ్ఛందంగా తెదేపాలో చేరానన్నారు. తెదేపాలో చేరాక నెలకు 2 లక్షల జీతం ఉన్న తన ప్రిన్సిపల్ పదవికి రాజీనామా చేశానన్నారు. సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నంద్యాలకు వచ్చి మరి మీటింగ్ లో కూడా ఈరోజు శిల్పా మోహన్ రెడ్డి గారు, శిల్పా చక్రపాణి గారు, రోజా గారు, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తుంటే నిజంగా అంటే ఎందుకు మాట్లాడుతున్నారు, నంద్యాలకు వచ్చి మాట్లాడినందుకు అర్థం కావట్లేదు. శిల్పా చక్రపాణి గారు, శిల్పా మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే ఈరోజు శిల్పా చక్రపాణి గారు అంటారు వాళ్ళ అమ్మా నాన్న ఫోటో పెట్టుకొని వీళ్ళు బయట తిరుగుతున్నారు, ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి ఏడుస్తారు, డ్రామాలని చెప్పి అంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన 8-9 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారి ఫోటో పెట్టుకొని మరి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వస్తున్నారు. అంటే వాళ్ళ తండ్రి చనిపోయినప్పుడు వాళ్ళ తండ్రి మీద ఉన్న ప్రేమ ఆయన చూపించుకోవచ్చు, కానీ మరి నా తల్లిదండ్రులు చనిపోయినప్పుడు నేను వాళ్ళ ఫోటో పెట్టుకొని ముందుకు వస్తే తప్పేంటని అడుగుతున్నాను. ఈరోజు సింపతి అంటున్నారు. నిజంగా అంటే భూమా నాగిరెడ్డి గారు, శోభా నాగిరెడ్డి గారి మీద సింపతి లేని వ్యక్తి ఎవరైనా ఉంటే మీరు చెప్పండి. ఎందుకంటే ప్రజల గురించి మరి లాస్ట్ మూమెంట్ వాళ్ళు చనిపోయేంత వరకు కూడా ఆలోచించి ప్రజా సమస్యల గురించి ఆలోచించి మరి వాళ్ళు చనిపోవడం జరిగింది. మరి మా అమ్మాయి అయితే షర్మిల గారి ప్రోగ్రామ్ కి వచ్చి మరి ఆమెకు సంబంధం లేకపోయినా కూడా, మా మదర్ కి సంబంధం లేకపోయినా కూడా నంద్యాలకు వచ్చి మరి ఒక మహిళ వస్తుంది క్యాంపెయినింగ్ కి, షర్మిల గారు వస్తున్నారు, మరి ఆ క్యాంపెయినింగ్ కి ఒక మహిళగా నేను తోడుండాలనే ఒక ఉద్దేశంతో మా అమ్మ వచ్చి ఆ రోజు యాక్సిడెంట్ లో చనిపోవడం జరిగింది. నేను అడుగుతున్నా ఇవన్నీ ఎలా మర్చిపోతున్నారో అర్థం కావట్లేదు నాకు. ఈ రోజు శిల్పా మోహన్ రెడ్డి గారు అంటారు ఫ్యాక్షనిస్టులు వీళ్ళు, మా నాన్న మర్డర్లు చేసినారు, ఫ్యాక్షనిస్టులు మా నాన్న చేయడం కార్యక్రమంలో చాలా మంది ఫ్యామిలీస్ ఇబ్బందులు పడ్డారని చెప్తున్నారు. ఏ ఒక్కరినైనా బయటకు వచ్చి చెప్పండి మా నాన్న చేసిన కార్యక్రమం వల్ల ఏ ఒక్క కుటుంబం ఇబ్బంది పడిందన్న కూడా మీరు చెప్పింది వాస్తవం నేను కూడా నమ్ముతాను. ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నారు. మా నాన్న బతుకున్నప్పుడే 500 కోట్ల రూపాయలు నంద్యాలకి శాంక్షన్ చేసుకున్న సంగతి మరి ప్రతి ఒక్క ఇక్కడ కూర్చున్న లోకల్ మీడియాలో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఆ శాంక్షన్ పేపర్లు కూడా నేను ప్రింట్అవుట్ తీయమని చెప్పాను. ఈ ప్రెస్ మీట్ అయిపోయిన వెంటనే ప్రతి ఒక్కరు కూడా మా నాన్న బతుకున్నప్పుడు ఏవైతే 500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకున్నారో అవన్నీ కూడా మీడియాకి ఇవ్వడం జరుగుతుంది.
మరి 500 కోట్ల రూపాయలు ఆయన బతుకున్నప్పుడు తీసుకొచ్చినవి మరి ఆయన బతుకుంటే మిగతా 500 కోట్లు కూడా తీసుకురావడానికి మా నాన్నకి పెద్ద పనేం కాదని కూడా వాళ్ళందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు నంద్యాలలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల గురించి మరి మరొక మాట మాట్లాడారు. పెన్షన్స్ గురించి మాట్లాడారు. పెన్షన్స్ ఎప్పుడైతే భూమా నాగిరెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి వచ్చారో మరి ముఖ్యమంత్రి గారిని అడిగి పెన్షన్లు గాని రేషన్ కార్డులు గాని ఎప్పుడైతే కొత్తవి శాంక్షన్ అవుతాయో శాంక్షన్ అయిన ప్రతి ఒక్కసారి కూడా వాళ్ళకి భోజనాలు పెట్టి వాళ్ళకి అవన్నీ పంచుతామని చెప్పి కూడా ఆ రోజు భూమా నాగిరెడ్డి గారు చెప్పడము, ఆయన చనిపోయిన తర్వాత కూడా మరి మేము అవన్నీ కూడా పాటిస్తున్నాం. ఎందుకంటే పెన్షన్లు రాక రేషన్ కార్డులు రాక ఎంత మంది ఇబ్బందులు మహిళలు గాని మరి ముసలి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, ఆఫీసుల చుట్టూ తిరిగి మరి ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ప్రతిసారి కొత్త పెన్షన్ వచ్చినా కొత్త రేషన్ కార్డులు వచ్చినా ప్రతిసారి కూడా వాళ్ళకి భోజనాలు పెట్టాలా మన తరపు నుంచి అని చెప్పి కూడా మరి మా నాన్న చెప్పడం సంగతి కూడా వాళ్ళు మర్చిపోయినట్టున్నారు. అదేవిధంగా పేదవాళ్ళకి ఇల్లు గురించి మాట్లాడుతున్నారు. ఎంత బాధేస్తుందంటే ఈ రోజు పేదవాళ్ళు ఇటుక ఇళ్లలో ఉండకూడదు, వాళ్ళకి మంచి క్వాలిటీ కలిగిన ఇళ్లలో ఉండాలని చెప్పి కూడా మరి ప్రభుత్వం ఆలోచించి మరి కొత్త ఇల్లు పేదవాళ్ళకి ఇల్లు కట్టిస్తుంటే కూడా దానికి కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ రోజు మున్సిపాలిటీ దయచేసి మీ ఇక్కడ ఉన్న మీడియా వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నాను, ఈ ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత మున్సిపల్ ఆఫీస్ వెనకల 3 మోడల్ హౌసెస్ కూడా కట్టడం జరిగింది. దయచేసి మీరు వెళ్ళి అది ఒకసారి చూసి అక్కడ ఏదైనా క్వాలిటీ విషయంలో ఏదైనా కాంప్రమైజ్ అయినారో ప్రభుత్వం అనేది కూడా మీరు కూడా ప్రజలకి చూపించాల్సిన అవసరం కూడా ఉంది. అదేవిధంగా ఈ రోజు మరి చక్రపాణి గారు ఇంకొక మాట అన్నారు, గెలిస్తే మనం గెలవాలి, గెలిస్తేనే మనం మగవాళ్ళము, ఓడిపోతే ఆడవాళ్ళం అన్నారు. అంటే ఆడవాళ్ళ మీద అంత చిన్న చూపా మీకు? మీరు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ టైంలో మీరు మరి ప్రతి ఒక్క ఆలగడ్డ నంద్యాల కాన్స్టిట్యున్సీకి వచ్చినప్పుడు కూడా మీరు ఓటు అడుగుతున్నప్పుడు అప్పుడు గాజులు వేసుకున్న మహిళల మీద మీరు వెళ్ళి ఓటు అడిగినప్పుడు మీకు అర్థం కాలేదా? ఈ రోజు మీకు మహిళలు అంటే అంత చిన్న చూపా అని అడుగుతున్నారు. ఈ రోజు చక్రపాణి గారు ముందుకు వచ్చి మహిళలందరికీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా ఎంతో ఉంది. ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్క వాళ్ళ ఇళ్లలో కూడా మహిళలు ఉన్నారు. ఈ రోజు ఆయన ఓటు అడిగిన వాళ్ళందరూ కూడా ఓటు వేసి మహిళలు కూడా ఉన్నారు. ఆ రోజు భూమా క్యాడర్ లో కూడా మరి మా ఎంపీటీసీలు గాని జెడ్పీటీసీలు గాని కౌన్సిలర్స్ గాని ఓటు వేయము అని చెప్పి శిల్పా చక్రపాణి గారికి మేము ఓటు వేయమని చెప్పినప్పుడు కూడా మేము మా నాన్న చనిపోయిన బాధ పక్కన పెట్టి మేము ముందుకు వచ్చి ఆయన కోసం క్యాంపెయినింగ్ కూడా చేయడం జరిగింది. ఆ విషయం కూడా ఆయన మర్చిపోయినట్టున్నారు. ఆ రోజు మా వాళ్ళతో నేను ఓటు వేయదని ఒక్కరికి చెప్పినా కూడా ఈ రోజు ఆయన ఈ రోజు ఎమ్మెల్సీగా గెలిచేవాడు కాదు. ఎందుకు అప్పుడు మెజారిటీ వచ్చింది, ఇప్పుడు ఎందుకు రాలేదు? మరి ఆ విషయాలు కూడా ఆయన అన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఈ రోజు మరి శిల్పా మోహన్ రెడ్డి గారు శిల్పా చక్రపాణి గారు మాట్లాడితే అర్థం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మమ్మల్ని టార్గెట్ చేస్తారని కూడా మేము అనుకోలేదు. ఈ రోజు మా తల్లి గాని తండ్రి గాని ఆయన జైల్లో ఉన్నప్పుడు ఏ విధంగా కష్టపడి ఏ విధంగా వాళ్ళ కోసము తిప్పలు పడ్డారు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయినా కూడా ఆయన ఈ రోజు మా మీద విమర్శలు చేస్తున్నారంటే కూడా అది చాలా అన్యాయం. అది వాళ్ళకే వదిలేస్తున్నాము. ఎందుకంటే ఈ రోజు ఎవరు టార్గెట్ చేసినా ఇన్ని ఇబ్బందులు పెట్టినా ఇన్ని కష్టాలు వచ్చినా కూడా తప్పకుండా నంద్యాల ప్రజలకి ఉమా కుటుంబం ఉంటుంది. మాకు అండగా మరి ప్రభుత్వం ఇక్కడ ఉన్న లీడర్లందరూ కూడా ఉంటారు. తప్పకుండా నంద్యాల అభివృద్ధిని ఎవరు ఆపలేరు. ఈ రోజు విమర్శలు చేసే వాళ్ళందరూ కూడా మరి త్వరలోనే బాధపడే రోజు వస్తుంది. ఎందుకంటే ఈ రోజు మేము విమర్శలు చేసింది అటు ముఖ్యమంత్రి గారు ఎవరైతే 1500 కోట్ల రూపాయలు నంద్యాలకు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారో మరి ఆయన విమర్శించడం జరిగింది. అదేవిధంగా చివరి వరకు నంద్యాల ప్రజల గురించి ఆలోచించి గుండెపోటుతో చనిపోయిన భూమా నాగిరెడ్డి గారి గురించి విమర్శలు చేయడం జరిగింది. భూమా శోభా నాగిరెడ్డి గారు కూడా ఆమె మీద కూడా విమర్శలు చేయడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. తప్పకుండా మీరు ఓటు అడగడానికి ప్రజల్లోకి వచ్చినప్పుడు వాళ్ళు మీకు అందరికీ గుణపాఠం నేర్పుతారని కూడా తెలియజేసుకుంటున్నాను. నంద్యాల నియోజకవర్గ ఉప ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి శుక్రవారం ఉదయం రామ్నాథ్ రెడ్డి నగర్లోని నివాస గృహం నుండి పార్టీ నాయకులు కార్యకర్తలు అనుచరులతో కలిసి ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీగా తరలి వెళ్లారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రసన్న వెంకటేష్ కు నామినేషన్ పత్రాలను అందజేశారు. వైఎస్ఆర్సీపీ తరపున శిల్పా మోహన్ రెడ్డి 3 సెట్లు, శిల్పా కుమారుడు రవిచంద్ర కిషోర్ రెడ్డి 2 సెట్లు నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన, రాజగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గత కొన్ని సంవత్సరాల నుండి వైఎస్ నగర్ లో అభివృద్ధి కుంటుపడి సరైన సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్న అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకున్న నంది గ్రూప్స్ ఎండీ శ్రీధర్ రెడ్డి శుక్రవారం వార్డులో పర్యటించారు.
గతంలో ఉన్న ప్రభుత్వం వైఎస్ నగర్ నందు పేద ప్రజలకు గృహాలు మంజూరు చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ సొంతింటి కల తీరిందన్న ఆనందం ఆ పేద ప్రజల మొహంలో కనిపించడం లేదు. ఎందుకంటే చినుకులు పడితే చాలు రోడ్లు బురదమయం కావడం, వీధి దీపాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ సమస్యలు తీవ్రంగా ఉన్నట్లు తెలుసుకున్న నంది గ్రూప్స్ ఎండీ శ్రీధర్ రెడ్డి వైఎస్ నగర్ కాలనీ నందు పర్యటించారు. మురికి నీరు పోవడానికి కాలువ లేక రోడ్లపైనే మురికి నీరు ప్రవహించడం, గుంతలు పడిన రోడ్లు, పిచ్చి మొక్కలు పెరిగి వాటి మధ్యనే బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న ప్రజల దీనస్థితిని చూసి చెలించిపోయారు. 2-3 రోజుల్లో రోడ్లు మరమ్మతులు చేయించడం, వీధి దీపాలు రిపేర్ చేయిస్తామని, ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ఉచిత మినరల్ వాటర్ ప్లాంట్ ను ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అంతేకాక సొంత నిధులతో కలుపు మొక్కలు తొలగించి వార్డును సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. వార్డు ప్రజలు ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని, అలాగే కౌన్సిలర్ శివశంకర్ కూడా తెలిపామన్నారు. వర్షం పడితే అక్కడ ప్రజల రోదన ఏ విధంగా ఉంటుందో తెలుసుకునేందుకు నంది గ్రూప్స్ ఎండీ శ్రీధర్ రెడ్డి వర్షం పడుతున్నప్పటికీ లెక్క చేయకుండా ప్రతి వీధిలో తిరిగి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. శనివారం నుండే పనులు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. అందుకు వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. శిల్ప ఇంటిని ముట్టడించిన ముస్లిం మహిళలు, చివాట్లు తిన్న శిల్ప చక్రపాణి. నవరత్నాలంటే కాల్చి చంపడమా అంటూ జగన్ పై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్న ఉప ముఖ్యమంత్రి కేఈ. నామినేషన్ దాఖలు చేసిన వైసీపీ అభ్యర్థి శిల్పా మోహన్ రెడ్డి. వైఎస్ నగర్ లో పర్యటించి అభివృద్ధిపై వార్డు ప్రజలతో సమీక్షించిన నంది గ్రూప్స్ ఎండీ శ్రీధర్ రెడ్డి, కౌన్సిలర్ శివశంకర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ. ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది. వాయిస్ ఈస్ యువర్స్.